వరుసగా అనేక సంవత్సరాలుగా అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి ఆల్టో మరోసారి పునరాగమనానికి సిద్ధమవుతుంది. దాని కొత్త అవతారంలో ఇది మునుపటి కంటే చౌకగా మరింత పొదుపుగా ఉంటుంది. దీనికోసం మారుతి సుజుకి తన ప్రస్తుత మోడల్ను అప్గ్రేడ్ చేస్తుంది. వాటిలో మెరుగైన భద్రతా లక్షణాలను జోడిస్తుంది. కొత్త రకం ఆల్టోలో అనేక ప్రధాన మార్పులు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది కారు అనేది బరువు తగ్గించారు. ఆల్టో ఇప్పటికే తేలికైన కారు. దీని బరువు 680 నుంచి 760 కిలోల మధ్య ఉంటుంది. ఇప్పుడు కొత్త ఆల్టోల బరువు 100 కిలోలకు పైగా తగ్గుతుందని కంపెనీ చెబుతుంది. ఈ కొత్త రకం ఆల్టోలను 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. మోటార్ ఎక్స్చేంజ్ నివేదిక ప్రకారం కొత్త మారుతి ఆల్టోలో బరువు తగ్గడం వల్ల దాని తయారీకి తక్కువ మెటీరియల్, తక్కువ శక్తి అవసరం అవుతుంది. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా ఆల్టో మునుపటి కంటే చౌకగా మారవచ్చు. తేలికైన కారు కలిగి ఉండటం వల్ల శక్తి బరువు నిష్పత్తి పెరుగుతుంది. ఇది పనితీరుని మెరుగుపరుస్తుంది, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. భారతదేశంలో కొత్త ఆల్టో K10లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా చూడవచ్చు. నిజానికి జపనీస్ ఆల్టో పెట్రోలు మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్లో ఇది అందిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సాంకేతికతను త్వరలో భారతదేశంలో కూడా ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇది జరిగితే ఆల్టో భారతదేశంలో అత్యంత చౌకమైన కారు ఉండడమే కాకుండా మరింత ఇంధన సామర్థ్యం, ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలో అత్యధిక అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ కారును 45 లక్షలు అంటే 4 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ముఖ్యమైన మైలురాయిని ఆల్టో ప్రారంభించిన 23 సంవత్సరాల తర్వాత సాధించింది. సో ఈ కొత్త ఆల్టో కార్ ఎలా ఉండబోతుంది? దాంట్లో ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఇస్తారా? లేకపోతే దాంట్లో ఏమన్నా